55 మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ విజయ, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టీజ్. నేను ఈ విషయం చెప్పుకునే ముందు మరి నా టెస్టిమనీ అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక ఆర్మీ ఎంప్లాయ్ వైఫ్ నండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ లో చాలా మంది ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఇది కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేసరికి మాకెందుకులే అన్న ఒక థాట్ ఉంటుంది. బట్ అలాంటిది ఈ జూమ్ లో చాలా వరకు కూడా మా ఫ్యామిలీ ఉందన్నమాట. సో నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ దట్. ఇటు మరి నేను ఎందుకు ఆర్మీ ఎంప్లాయ్ వైఫ్ అని చెప్తాను అంటే, బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ నండి. కంప్లీట్ గా ఇంకా ఏంటంటే నాకు బయట ప్రపంచం కూడా తెలియదు. అలాంటిది ఈ రోజు నేను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారయ్యాను అంటే క్రెడిట్ గోస్ టు వెస్టీజ్. అది ఎందుకు ఏంటి అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే పునర్జన్మనిచ్చిన సునీల్ కుమార్ సాహు గారికి, మా అప్లైనర్ అయిన సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే మరి సాహు సార్కి వారధిగా నిలబడిన లక్ష్మి మేడంకి, ముగ్గురికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉంటాను లీడర్స్. ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అంటే ఒకటే రీజన్ అండి. బిఫోర్ వెస్టేజ్ నాకు ఏదైతే సెకండ్ డెలివరీ ఉందో, సెకండ్ డెలివరీ టైంలో చాలా హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయిందండి. రుమటైడ్ ఆర్థరైటిస్. అది ఏజ్ తో సంబంధం లేదు కదా. సో రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్లవాతం అన్నది ఎలా అంటే బెడ్ మీద ఉండేదాన్ని నేను. 2003లో స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లము. 2016 వరకు నేను ఆ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. మరి ఎక్స్ ఆర్మీ అని ఎందుకు చెప్పాను అంటే మాకు హాస్పిటల్ ఫ్రీ ఉంటుంది. దాంతో పాటు క్యాంటీన్ 40% డిస్కౌంట్‌కే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో డైలీ నీడ్స్ అవన్నీ కూడా మనకి 40% డిస్కౌంట్‌కే మాకు రావడం జరుగుతుంది. సో అది అందుకనే నేను మెన్షన్ చేస్తాను. మరి నేను హాస్పిటల్‌కి వెళ్తే నాకు నాకు వద్దన్నా సరే మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది గదా. మరి అలాంటి దాన్ని పక్కన పెట్టి ఈ రోజు వెస్టేజ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వటానికి రీజన్ ఏంటి అంటే నా హెల్త్ ఇష్యూ అండి. ఫ్యామిలీ ఎంతగా సఫర్ అయ్యారంటే ఆ ప్రాబ్లమ్‌తో డాక్టర్ ఒకటే చెప్పారు. మీరు లైఫ్ లాంగ్ అంటే మీ లైఫ్ స్పాన్ అయ్యే వరకు కూడా మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పారు. మరి పెయిన్ కిల్లర్స్ 2003 నుంచి 16 వరకు నేను కంటిన్యూగా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటే ఏమైంది? నాకు ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే పెయిన్ కిల్లర్ అన్నది నా బాడీకి అలవాటయిపోయిందండి. నా బాడీకి అలవాటయిపోయి అది వేసినా సరే నాకు ఏమీ తేడా తెలియట్ల. అప్పుడు మళ్ళా డాక్టర్ ఏం చేశారంటే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. డైలీ మార్నింగ్ లేచి పొట్టకి నేను ఇంజెక్షన్ చేసుకుంది. చూడండి, షుగర్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వేసుకుంటారు. బట్ ఇక్కడ పెయిన్ కిల్లర్ అంటే పెయిన్స్ కూడా ఇన్సులిన్ అన్నది నేను వేసుకునేదాన్ని. అలా డైలీ నేను వేసుకుందే అసలు నాకు సూర్యుడు కూడా తెలీదండి. ఒక 5 ఇయర్స్ వరకు సూర్యుడు కూడా తెలీదు. అంటే మార్నింగ్ లేవడం చాలా కష్టం అన్నమాట. నా పని నేను చేసుకోవడం చాలా కష్టం. దానికి తోడు నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది, మైగ్రేన్ ఉండేది. మరి అవన్నీ కూడా ఈరోజు నాకు ఏదీ లేదు. సో ఎప్పుడైతే నేను ఇలా లక్ష్మి మేడం అయితే మా ఆడపడిచేనండి. పివి లక్ష్మి గారు మా ఆడపడుచు అన్నమాట. నేను వాళ్ళ వదిన గారిని. తను ఇలా తీసుకురావడం, ఇవి టాబ్లెట్‌లానే ఉండడం. ఇవి అవి ఒకటే కదా. కాల్షియం మనకి నాకు తీసుకొచ్చినయి ఏంటి కాల్షియం, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఇవే తీసుకొచ్చారు. నేను వేసుకున్నది టాబ్లెటే. ఇవి కూడా టాబ్లెట్‌లానే ఉన్నాయి. అసలు టాబ్లెట్స్ వేసుకొని, వేసుకొని, వేసుకొని నాకెలా అయిపోయింది నా సిట్యుయేషన్ అంటే అసలు విరక్తొచ్చిందనమాట. విరక్తొచ్చి నేనసలు ఎవరి మాట వినేదాన్ని కాదు. ఎందుకు ఇవి కూడా ఒకటే కదా అని చెప్పి 2 మంత్స్ నేను పక్కన పెట్టేయడం జరిగిందండి. మేడం ఇచ్చిన సప్లిమెంట్స్. మళ్ళా 2 మంత్స్ తర్వాత అసలు వేసుకుంటున్నానా లేదా అని ఒకసారి రావడం జరిగింది ఇంటికి. వచ్చి చూస్తే నేను అవి అలానే అంటే నేను బాటిల్ కూడా ఓపెన్ చేయలే. అప్పుడు ఆవిడ కాస్త సీరియస్‌గా ఎందుకు చెప్తున్నానో విను అని చెప్పి ఆ సప్లిమెంట్స్ నా చేతిలో పెట్టి "నువ్వు యూజ్ చెయ్యి. యూజ్ చేసి ఒక్క 6 మంత్స్ చూద్దాము. ఏమైనా కొంతలో కొంతైనా రిజల్ట్ వస్తే గనక మనం కంటిన్యూ చేద్దాం" అనంగానే సరే ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. నేను సప్లిమెంట్స్ యూజ్ చేసేటప్పుడు నేను ఇంత మేజర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాను కదా. టాబ్లెట్ అన్నది ఆపలేదు మై డియర్ లీడర్స్. టాబ్లెట్ అన్నది నేను
టాబ్లెట్‌తో పాటు సప్లిమెంట్స్ యూజ్ చేసేదాన్ని. ఎవరైనా సరే వన్స్ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది అంటే టాబ్లెట్ అన్నది టెంపరరీ సొల్యూషన్. బట్ ఇక్కడ మనకి సప్లిమెంట్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాబట్టి స్లోలీ రిజల్ట్ ఉంటుంది. సో, టాబ్లెట్‌తో పాటు యూజ్ చేయమని చెప్పాలి మనం ఎవరైనా సరే. అప్పుడు నేను 6 మంత్స్ తో పాటు మన సప్లిమెంట్స్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశానో మెల్లమెల్లగా నా పని అంటే చిన్న చిన్న పనులు కూడా నేను చేయలేకపోయేదాన్నండి. ఇంట్లో ఎవరో ఒక మనిషి ఉండేవారనమాట పిల్లల్ని చూసుకోవటానికి వాటికి. సో, అలాంటి దాన్ని నా పని నేను చేసుకోవడం మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగిందండి. అదయిన తర్వాత డే బై డే 6 మంత్స్ అయిన తర్వాత ఏం చేశానంటే, మెడిసిన్ అన్నది కొంత కొంతగా అంటే మెల్లమెల్లగా డే బై డే పెయిన్స్ రాన రోజు వేసుకోవడం మానేయడం, సప్లిమెంట్‌ని పెంచడం చేసి, ఈ రోజు మై డియర్ లీడర్స్ ఒక్క టాబ్లెట్ కూడా నేను వేసుకోనండి. అంటే ఎంత మిరాకిల్ రిజల్టో ఒక్కసారి ఆలోచించండి. సో, అప్పుడు నేను బిలీవ్ చేశాను. యెస్. నిజంగా సప్లిమెంట్‌లో దమ్ముంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్లే ఈ ప్రాబ్లమ్స్ ఒస్తున్నాయి అని చెప్పి. మరి అప్పటి వరకు నాకైతే బిజినెస్ గాని, జాబ్ గాని ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఏమీ లేదండి. బిఫోర్ మ్యారేజ్ నాకేంటంటే ఒక డ్రీమ్ ఉండేది. నేనొక టీచర్‌నవ్వాలి అనేసి. అలా అని నేను ఎయిత్ క్లాస్‌లోనే ట్యూషన్స్ అవి చెప్పడం స్టార్ట్ చేశాను. కానీ మరి ఆడపిల్లంటే ఎలా అయినా భారమే కదా ఇంట్లో. మరి అమ్మ వాళ్ళు మంచి సంబంధం వచ్చింది అని చెప్పి నేను ఇంటర్‌లో ఉంటుండంగానే నాకు మ్యారేజ్ చేయడం జరిగింది. మరి మ్యారేజ్ చేసిన తర్వాత మరి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే బయటికి పంపిస్తారా? చదువుకోనిస్తారా? అసలు మా హస్బెండ్ అయితే అలాంటివేమీ వద్దు. నేనున్నాను కదా! నేను చూసుకుంటానులే అనడం జరిగింది. మొత్తం క్లోజ్ చేసేసి అటక మీద పెట్టేసాననమాట. నా కలల్ని, కోరికలని అన్నిటిని. సో, ఎప్పుడైతే నేను ఇవి స్టార్ట్ చేయడం ఇవి యూజ్ చేశాను, అంతా అయింది, బావుంది అనేసి అనుకున్నాను. ఇంకా నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు లీడర్స్. నేనైతే 1 ½ ఇయర్ కూడా ప్రొడక్ట్ యూజర్‌గానే ఉన్నాను. ఎందుకంటే మరి నేను బయటికి వెళ్ళలేను. ఎవరికైనా చెప్పాలన్నా సరే నేను చెప్పలేను. అయినా నాకు ఆ థాట్ కూడా లేదనమాట. అంటే ఎవరితోనైనా మాట్లాడాలన్నా సరే నాకు భయం. నలుగురున్న చోట నిలబడేదాన్ని కాదు. అలాంటి దాన్ని ఈరోజు నా టీము 4900 మెంబర్స్ రావడం జరిగింది. సో, ఇలా వెళ్తున్న జర్నీలో మా వారేం చెప్పారని చెప్పాను. "నీకెందుకు నేను చూసుకుంటాను" అన్న వ్యక్తికి సడెన్‌గా యాక్సిడెంట్ అయిందండి. డ్యూటీకి వెళ్ళొస్తుంటే బైక్ స్కిడ్ అయ్యి వర్షం పడుతుంటే బైక్ స్కిడ్ అయ్యి డివైడరు తగిలేసి బ్రెయిన్‌లో ఇన్నర్ బ్లీడ్ అయింది మై డియర్ లీడర్స్. ఇన్నర్ బ్లీడ్ అయ్యి మొత్తం కూడా నర్వ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. మరి ఆ పర్సను ఆహ్, ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఆయన పని ఆయన చేసుకుంటారు గానీ బయటికి వెళ్లి వర్క్ చేయలేరు. మరి నీకెందుకు నేనున్నాను అన్న మనిషి సడెన్‌గా యాక్సిడెంట్ అయ్యుంటే, ఆ రోజు నా పరిస్థితేంటి? ఇప్పుడు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా కష్టపడాల్సిన సిట్యుయేషన్స్ వచ్చేసినాయి. ఇదివరకంటే లేడీస్ బయటికి వెళ్ళకూడదు. మీకేం పని అనేవారు. కానీ ఇప్పుడు అలా అలా లేదు. మొత్తం కూడా మారిపోయింది. ఇద్దరు కష్టపడితే కూడా గెటిన్ అయ్యే రోజులు కూడా చాలా అరుదైపోయినాయి. మరి అలాంటిది ఆయన ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు. నాకు బయటికి వెళ్ళడం తెలీదు. ఎవరితో మాట్లాడడం తెలీదు. మరి ఇది నాకు ఇంటర్ డిస్కంటిన్యూ చేసిందని నాకేం జాబొస్తది చెప్పండి? అలా అలా ఎప్పుడైతే ఆయన బెడ్ మీదున్నారో, ఆ తర్వాత ఆయనకి కూడా చెప్పిందేంటంటే, ఎప్టోన్ అని ఒక టాబ్లెట్ యూజ్ చేసేదాన్నండి సార్‌కైతేను. ఆయనకి కూడా నేను 1 ఆర్ 2 ఇయర్స్ మెడిసిన్స్ యూజ్ చేశాను. బట్ సప్లిమెంట్ అంటే భయం కదా! ప్రోటీన్ పౌడర్ అయితే ఇచ్చేదాన్ని. అలాంటిది ఎందుకు ఈ ఆ ఎప్టోన్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఆర్మీ పర్సన్స్ అంటే ఎలా ఉంటారు? సన్నగా ఉంటారు కదా! అలాంటిది ఈ ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల ఏమైందంటే బాడీ అంతా గ్రోత్ అయిపోయి దగ్గర దగ్గర 100 కేజీస్ అయిపోయారండి. మరి 100 కేజీస్ అయిపోయిన మనిషి కి మంచం మీద ఉన్న మనిషికి అంటే ఇంక ఆయనకి నడవటం గాని ఏమి తెలీదు. మొత్తం బెడ్ మీదే. ఆ పర్సన్‌కి హెల్త్ ఇష్యూస్ రావని మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలమా అండి? ఇవ్వలేం కదా! మరి హెల్త్ ఇష్యూస్ అనేవి వన్ బై వన్ వచ్చేస్తా ఉంటాయి. అప్పుడు నేను రియలైజ్ అయ్యి నేను నేను చేసిందైతే ఏంటంటే, మన మేజర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్టోన్ కూడా నేను ఆపేసానండి. ఎంత ధైర్యంగా ఆపేసానో ఒకసారి చూడండి.
నేను వేసే టాబ్లెట్స్ అంత సీరియస్ పర్సన్ మీద కూడా అలా అని నేను ఆపానని అందరిని ఆపమని నేను చెప్పట్లేదండి. ఇది నా బిలీవ్ అన్నమాట. నా నమ్మకం. సో, నేను స్టార్ట్ చేసింది మా వారికి క్రిల్, ఎల్-ఆర్జినైన్, క్యూ10, ప్రోటీన్ పౌడర్, ఫ్లాక్స్ ఆయిల్. ఇవి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఆయనలో చలనం అన్నది కనిపించింది లీడర్స్. మంచం మీద ఉన్న వ్యక్తి ఈరోజు చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా గౌతమ్ బాలి గారికి మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతి క్షణము కృతజ్ఞతా భావంతోనే ఉండాలి. ఎందుకు? ఒక మెడిసిన్ వల్ల క్యూర్ అవ్వలేనివి సప్లిమెంట్ ద్వారా క్యూర్ అవ్వచ్చు అని న్యూట్రిషన్ వాల్యూస్‌ని తెలియజేస్తూ ఒక మంచి ఇండస్ట్రీని మనకి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ఇండస్ట్రీలో ఇంత లాభం పొందాను నేను. నా హస్బెండ్‌కి గాని, నాకు గాని ఈరోజు లీడర్స్ ఒక బీపీ గాని, షుగర్ గాని, ఈవెన్ గ్యాస్ట్రిక్ కూడా ఆయన ఇంట్లోనే ఉంటారు. బట్ గ్యాస్ట్రిక్ కూడా ఆయనకి తెలీదు. మెడిసిన్ అన్నది కంప్లీట్‌గా మేము పక్కన పెట్టేసాం. చక్కగా న్యూట్రిషన్ ద్వారానే ఇప్పుడు మేమిద్దరం కూడా గెటిన్ అవుతున్నామనమాట. అంటే ఎంత మంచి రిజల్టో చూడండి. సో, మరి మా హస్బెండ్‌కి రిజల్ట్ రావడం, అలాగే నాకు రిజల్ట్ రావడము, ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నానండి. ఖచ్చితంగా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే, మరి నీకు నేను సపోర్ట్ ఉంటానన్న వ్యక్తే మంచం మీద ఉన్నప్పుడు, మరి నాకింకా ఏం సపోర్ట్ ఉంటుంది? నాకు హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా కూడా నాకు వెస్టేజ్ చాలా 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 మంచి దారి చూపించిందండి. మన గౌతమ్ బాలి గారు మంచి దారి చూపించారు. అందుకనే నేనెప్పుడూ కూడా మా అప్లైనర్, మా మెంటర్ సునీల్ కుమార్ సాహు గారికి గాని, అలాగే పివి లక్ష్మి గారికి గాని రుణపడే ఉంటాను. సో, ఇది నా టెస్టిమోనియల్ అండి. మరి నా డ్రీమ్ అయితే ఒకటే లీడర్స్, ప్రతి ఒక్కరు ఐదర్ లేడీ ఆర్ జెన్ ఆర్ జాబ్ హోల్డరా, బిజినెస్సా అది కాదు. యాస్ ఎ ఇండియన్‌గా మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే వెస్టేజ్‌లో మనం ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం ప్రూవ్ చేసుకొని నిలబడాలి. మనతో నడిచిన ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టే ఒక ఏకైక ప్లాట్‌ఫార్మ్ ఏదైనా ఉంది అంటే మన వెస్టేజ్. సో, ఇది నా డ్రీమ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఇవ్వాలి. ఒక మంచి ఇన్‌కమ్‌తో నిలబెట్టాలనేసి నా డ్రీమ్. ఇంకొకటి ఏంటంటే, అసలు కారన్నది నా అంటే నా థాట్స్‌లోనే ఉండేది కాదండి. కార్ గాని లేదు అంటే ఇప్పుడు ఒక మనిషికి హెల్త్ అన్నది డిస్టర్బ్ అవుతా ఉంటే ఇప్పుడు 27, 28 ఇయర్స్‌లో ఆహ్, ఒక హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతూ ఉంటే నాకు కార్ కావాలి, బంగారం కావాలి, నా అదేంటి బంగ్లాలు కావాలి అనుకుంటామా? నా హెల్త్ బావుంటే చాలు అనుకుంటాం కదా! అలాంటిది డ్రీమ్‌లో లేని నా కారు ఈరోజు నేను 16,00,000 టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రికల్ కార్‌లో నేను తిరుగుతున్నాను. బొమ్మ కారు తిప్పినట్టు తిప్పుతున్నాను అంటే క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండి. ఎందుకు నేను ఇంత ప్రౌడ్‌గా చెప్తాను అంటే నిజంగా క్లైమేట్ బాగోనప్పుడు మనం బయటికి వెళ్ళాలంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మనము ఎలా ఫీల్ అవుతాము? బయటికి వెళ్ళలేము, ఉండలేము. అవునా కాదా? తడిచిపోతాము. కానీ ఇవేమీ లేకుండా నా పిల్లలకి కార్ కీస్ ఇచ్చి వెళ్లి రండి అని నేను చెప్పగలుగుతున్నానంటే అసలు ఈ ధైర్యం ఎలా వస్తదండి? ఒక మిడిల్ క్లాస్ లేడీస్ ఎవరైనా ఈ ధైర్యం చేయగలమా? చేయలేం గదా! కానీ అలాంటిది ఇంత ధైర్యంగా నేను ఉంటున్నాను అంటే, నాకు వెస్టేజ్ ఉంది. ఈరోజు నా పిల్లలకి కూడా నేను అదే చెప్తాను. నాకు వెస్టేజ్ ఉంది. నాకు 3 జనరేషన్ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేస్తుంది. నేను లేకపోయినా హ్యాపీగా ఉండే మంచి అవకాశం వెస్టేజ్‌లో ఉందనేసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతానండి ఎప్పుడు కూడా. పిల్లలు అదే అంటారు. అసలు ఆహ్, ఏమంటారంటే ఆహ్, ఆహ్, అంటే నా మాటలు చూస్తే వాళ్ళేమంటారు, నీ ధైర్యానికి మాకర్థమైందిలే నీ ధైర్యం ఏంటో" అనేసి అలా మాట్లాడుతా ఉంటారనమాట. సో, ప్రతి ఒక్కరు ఐడీ క్రియేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఇంతే ధైర్యంతో కనక మనం వర్క్ స్టార్ట్ చేస్తే, ఆ వర్క్ ఏదైతే మనం చేసిన వర్క్ ఉందో రిజల్ట్ రూపంలో రావడం జరుగుతుంది మై డియర్ లీడర్స్ 10థ్ ఆ రోజు మన హ్యాపీనెస్ చూసుకోవాలి. మరి 70+ ఇన్‌కమ్ తీసుకుంటున్నానండి ఇప్పుడు నేను. మరి ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళు 70,000 తీసుకుంటున్నారు. ఒక్కసారి చెక్ చేసుకుందాం లీడర్స్. ఒక్కసారి చెక్ చేసుకుందాం. మరి ఇంత అద్భుతమైన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా డే 1 నుంచి ఈరోజు నేను ఐడీ క్రియేట్ చేశాను అంటే, ఈ రోజు నుంచి నేను వర్క్ స్టార్ట్ చేయాలి. చాలామంది అపోహ ఏంటంటే, ఐడీలు వేయంగానే మనకి డబ్బులొచ్చేస్తాయి అనుకుంటారు. మా ఏంటి
స్టవ్ వెలిగించకుండా బియ్యం కడిగి స్టవ్ మీద పెడితే అన్నం అవ్వదు కదండి. అలానే ఏదైనా అంతే. మన మన ప్రయత్నం, మన ఒక స్టెప్ అన్నది మనం ముందుకు వెయ్యకపోతే కనుక ఏదీ జరగదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు మనతో నడుస్తారు అనేసి అదొక అపోహలో ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు మనతో నడవరండి. వాళ్ళకి అదృష్టం ఏదైతే అదృష్టం ఉందో ఈ గౌతమ్ బాలి గారు ఇచ్చిన ఈ రూపాయి మనం తినాలి అని ఒక అదృష్టం ఉందో వాళ్ళు డెడికేటెడ్ గా నిలబడతారండి. ఇది ఒక రైలు ప్రయాణం. ఈ రైలు మన జర్నీ అన్నది ఏదైనా మన వెస్టీజ్ అయినా అవనివ్వండి, మన లైఫ్ జర్నీ అయినా అవనివ్వండి, ఇది ఒక ప్రయాణం అన్నమాట. ఈ ప్రయాణంలో ఎక్కే వాళ్ళు ఎంతమందో, దిగే వాళ్ళు ఎంతమందో, మనతో నడిచే వాళ్ళు ఎంతమందో, మరి వీటన్నిటిని మనతో నడవట్లేదని చెప్పి వాళ్ళు దిగిపోతున్నారని మనం దిగలేం కదా! మన గమ్యం ఏదైతే ఉందో, ఆ గమ్యాన్ని చేరుకునే వరకు ఈరోజు ఐడీ క్రియేట్ చేసిన వారైనా సరే, ఆ గమ్యాన్ని చేరుకునే వరకు మనం ఎప్పుడైతే స్టేబుల్‌గా మన మైండ్‌ను నిలుపుకోగలుగుతామో, ఖచ్చితంగా సక్సెస్ అన్నది మన సొత్తవుతుంది. సక్సెస్ అన్నది ఎవ్వరి సొత్తు కాదు మై డియర్ లీడర్స్. ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది సక్సెస్. దాన్ని మలుచుకునే విధానమే మనం తెలుసుకోవాలి. ఓకేనా? థాంక్ యూ లీడర్స్. థాంక్ యూ సో మచ్ అండి. మరి ఒకసారి మనం కంపెనీ అంటే ఇప్పుడు నేను జస్ట్ లిటిల్ బిట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాము. ఈరోజు నేను ఐడీ క్రియేట్ చేసుకున్నాను. ఒక 15 డేస్ ఇలా అయింది. నేను 1-1కి స్టార్ట్ అవుతున్నాను. అంటే ఇక్కడ ఇది సపోర్టింగ్ బిజినెస్ ఓకే. బట్ ఇండివిడ్యుయల్‌గా ఎదగడం ఇంకా అవసరం. సపోర్టింగ్ ఎంతైతే కావాలో, మరి మన దగ్గర నుంచి స్టార్ట్ అయిన మన టీమ్‌కి కూడా మనం సపోర్టింగ్ చేయాలంటే మనం ఏమవ్వాలి? ఇండివిడ్యుయల్ అవ్వాలి. సో, ఇండివిడ్యుయల్‌గా మనం ఎదగాలి అంటే ఇక్కడ 2 కళ్ళు కావాలి. 2 కళ్ళల్లో ఆరోగ్యము కావాలి, ఆదాయము కావాలి. మరి ఆరోగ్యం కోసం కూడా మనం కంప్లీట్‌గా తెలుసుకోవాలి. దాంతో పాటు ఆదాయం కోసం కూడా కంప్లీట్‌గా తెలుసుకోవాలి. తెలుసుకొని మనం వెళ్ళే ఎవరైతే ఎక్స్ పర్సన్ ఉన్నారో, మనం వెళ్ళే కస్టమర్ దగ్గరకి గాని, లేకపోతే మనం వెళ్ళే హోమ్ మీటింగ్‌లో కానీ మనం నిలబడాలి. ఒక మనిషి అంటే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా మనం నిలబడి కంప్లీట్‌గా మనము అవేర్‌నెస్ ఇవ్వగలిగితే కనుక, ఇంకా ఆ ఇండివిడ్యుయల్ లీడర్‌కి తిరిగే లేదనమాట. సో, ప్రతి ఒక్కరం కూడా ఇండివిడ్యుయల్ లీడర్‌గా ఎదగాలి. ఎదుగుదామండి ప్రతి ఒక్కరం. సో, మరి ఈ జర్నీలో మనం చేయాల్సిన చిన్న చిన్న పనులు ఏంటి అంటే, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్. అంటే మనం వెళ్లి చెప్పేటప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే మన అపోజిట్ పర్సన్ ఉన్నారో, ఆ పర్సన్‌కి మనం ఏం చెప్తున్నామన్నది వాళ్ళకి తెలీదు. కాన్ఫిడెంట్‌గా చెప్పడం ఫస్ట్ మన అలవాటు చేసుకోవాలనమాట. ఈ కాన్ఫిడెంట్‌గా చెప్పేటప్పుడు అమ్మో! నాకు కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ రాదు కదా! నాకు ప్రొడక్ట్ కోసం తెలీదు కదా! బిజినెస్ కోసం తెలీదు కదా! కాదు. మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి తెలీదు. అలా అనేది లేనిది చెప్పమని చెప్పట్లా. ఉన్నదే ఒక 5-10 పాయింట్స్ నేర్చుకొని మనం చెప్పగలిగితే గనక అవతల వాళ్ళు ఖచ్చితంగా ఐడీ క్రియేట్ చేసుకొని ప్రొడక్ట్ అన్నది పర్చేస్ చేసుకోవడం జరుగుతదండి. సో, మరి నేనైతే జస్ట్ ఒక అదర్ పర్సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు లిటిల్ బిట్‌గా కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా చెప్పాలి? ఇది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మై డియర్ లీడర్స్. సో, మరి మన కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వచ్చి 2004లో స్టార్ట్ అయిందండి. జూన్ 2న 2 ప్రొడక్ట్స్, 2 బ్రాంచెస్, 6 డిస్ట్రిబ్యూటర్స్‌తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు మనకి 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 58 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 4,50,00,000 మంది అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీపుల్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చింది కంపెనీ. ఇదే నేను చెప్తానండి. ఎందుకంటే మాలాంటి హౌస్ వైఫ్స్‌కి మేము అన్‌ఎంప్లాయీసే. బట్ మాకొక ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చి మమ్మల్ని ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని చేసింది అంటే నిజంగా క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండి. థాంక్ యూ సో మచ్ గౌతమ్ బాలి గారు. అయితే ఇక్కడ 58 బ్రాంచెస్‌లో 5,000 మినీ డీఎల్‌సీపీస్ ఉన్నాయండి. ప్రతి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఒక మినీ డీఎల్‌సీపీ ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే మరి కంపెనీ ఇప్పటికి 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పుకోవాలంటే మన ఇండియాలో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇలాంటి కంపెనీలు వచ్చెళ్ళిపోతాయి అన్న అపోహలో ఉండేవారు. మరి అలాంటి నెట్వర్క్ మార్కెటింగ్‌లో నంబర్ 1 కంపెనీగా ఎదగాలన్నదే మన యొక్క
గౌతమ్ బారే గారి ముఖ్య ఉద్దేశం. మరి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో నెంబర్ 1 బెంచ్ మార్క్ ఆ, లో బెంచ్ మార్క్ లో ఉండాలి అన్నదే మన గౌతమ్ బారే గారి ముఖ్య ఉద్దేశం అండి. సో అది మాత్రం ఆల్రెడీ వచ్చేసింది మన కంపెనీకి. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండడం జరిగిందండి. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ చెప్పాను కదా, 4,50,000 మంది. అండ్ అలాగే మనకి పికపింగ్ సెంటర్స్ 5,000 ఉన్నాయి. అండ్ అలాగే గ్లోబల్ వైజ్ గా చూసుకుంటే దగ్గర దగ్గర ఇప్పుడు 11 కంట్రీస్ లో ఉండడం జరిగింది. 11 to 13 కంట్రీస్ లో ఉండడం జరిగింది. 2030 కల్లా మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 50 కంట్రీస్ లో ఉండాలి అన్నదే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా. మరి చాలా మంది చాలా అవార్డ్స్ ఉన్నాయి, దాంతో సర్టిఫికెట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మన కంపెనీలో చాలా చాలా మేజర్ రోల్ ఏంటంటే రికగ్నిషన్. ప్రతి వ్యక్తికి నేను ఐడెంటిఫై అయితే బాగుండు అన్న ఒక థాట్ ఉంటుంది, అవునా కాదా? మరి అలాంటి ఐడెంటిఫికేషన్ ఈ రోజు మీరు జాయిన్ అయినా చూడండి, ఈ రోజు మీరు ఐడి క్రియేట్ చేసి, ఈ రోజు మంత్ ఎండింగ్ కదా, 30th అంటే ఆల్రెడీ మనం మంత్ ఎండింగ్ లోకి వచ్చేసాం. ఇంకా మనకి 30, 31 అండ్ ఫస్ట్ 3 days టైం ఉంది. ఈ 3 days లో ఈ రోజు మీరు ఐడి క్రియేట్ చేసుకున్నా, అసలు ఈ రోజు ఐడి క్రియేట్ చేసుకుంటే మీరు ఎవరో ఎవరికీ తెలియదు. కానీ కంపెనీ ఏం చెప్తుంది, చక్కగా మీరు ఒక 10,000 బిజినెస్ కంప్లీట్ చేయండి, 300 పాయింట్స్ మీరు కంప్లీట్ చేయండి, మీకు ఒక రికగ్నిషన్ ఉంటుంది సెకండ్న అని చెప్తుంది కంపెనీ. చూడండి, వచ్చిన ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఒక రికగ్నిషన్ అన్నది ఉండడం జరిగిందండి. మరి రికగ్నిషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఫాస్ట్ అట్ 8% అంటాము. మరి ఆ ఫాస్ట్ అట్ 8% లో 300 పీవీ మనం కంప్లీట్ చేస్తే మనకి 750 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది, 300 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎవరిస్తున్నారండి? ఒక షాప్ చేంజ్ చేసుకొని ప్రొడక్ట్ జస్ట్ మనం ప్రొడక్ట్ పర్చేస్ చేసి ఒక 6గురికి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, ఒక 300 పాయింట్లు మనం చేయడం వల్ల బయట ఎవరిస్తున్నారు? ఒక చాక్లెట్ కూడా ఫ్రీ ఇవ్వరు. అలాంటిది మన కంపెనీ ఇస్తుంది, వెస్టీజ్ కంపెనీ ఇస్తుంది. సో ఇది రికగ్నిషన్. మరి ఫాస్ట్ అట్ 8% నుంచి విఎంసిఎం వరకు కూడా రికగ్నిషన్స్ అన్నవి మన కంపెనీలో ఉండడం జరిగిందండి. మరి అవార్డ్స్ కోసం చూసుకుంటే ఎన్నో రకాల ప్రెస్టీజియస్ అవార్డ్స్ ఉన్నాయండి. ఫుడ్ అండ్ డైటరీ సర్టిఫికెట్స్, మరి ఇది సారీ ఫుడ్ అండ్ డైటరీస్ అసోసియేషన్ సర్టిఫికేట్ మనకి ఉండడం జరిగింది. అలాగే జిఎంపి సర్టిఫికేట్ ఉండడం జరిగింది. బెస్ట్ క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ ప్రొడక్ట్ అంటే బెస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ అన్న సర్టిఫికేట్ ఉందండి మనకి. అంటే చూడండి ఇక్కడ ఆ వెస్టేజ్ అనంగానే కొంతమంది అపోహ ఏంటి అంటే కాస్ట్ ఎక్కువ, ప్రతి ఒక్కరూ కాస్ట్ ఎక్కువ అని అంటారు. మరి కాస్ట్ ఎక్కువ అనేసి అని అన్నప్పుడు క్వాలిటీ ఉంటే ఎక్కడైనా కాస్ట్ ఉంటుంది. బట్ ఆ కాస్ట్ ని మనము ఆ కాస్ట్ వేరియేషన్ అన్నది మనం చెప్పగలిగితే దానికి టాలీ అయిపోద్ది అనమాట. ఏంటి ఇప్పుడు సపోజ్ చూడండి, ఒక శారీయే ఉంది, 3 రకాలుగా వాళ్ళు డిజైన్ చేస్తారు. సేమ్ శారీ, సేమ్ క్లాత్ అండ్ అంటే చూడండి, సేమ్ శారీ, సేమ్ డిజైన్, క్లాత్ లో వేరియేషన్ ఉంటుంది అనమాట. 3 టైప్స్ ఉంటాయి. ఒకటి 1000 రూపీస్ ఉంటుంది, ఒకటి 500 ఉంటుంది, ఒకటి 250 ఉంటుంది. మరి సేమ్ డిజైన్ క్లాత్ శారీ ఎందుకో 3 టైప్స్ గా ఉంది అంటే, మరి పిండి కొద్దే రొట్టి కదండి. మరి 1000 రూపాయల చీర ఎక్కువ రోజులు క్వాలిటీ ఉంటుంది, 500 చీర దానికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుంది, 250 ఇంకా కొంచెం తక్కువ. అంటే దీన్ని బట్టే పిండి కొద్దీ రొట్టి అనేటట్టు దాన్ని బట్టే మనకి ఇది ప్రొడక్ట్ అన్నది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సరే ప్రొడక్ట్ కాస్ట్ అని చెప్తే కనుక ఆ ప్రొడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మన దగ్గర ఉండాలన్నమాట. అమ్మో వీళ్ళది కాస్ట్ అన్నారు కదా అని భయపడైతే మనం వెనక అస్సలు బ్యాక్ స్టెప్ అన్నది వేయకూడదు లీడర్స్. ఎందుకంటే మనము ప్రొడక్ట్ యూజర్స్, 100% ప్రొడక్ట్ యూజర్స్ కాబట్టి మనం 100% ఆ ప్రొడక్ట్ మీద గ్రిప్ ఎవరికి తెలుసు? మనకే తెలుసు. అప్పుడు మన నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉండాలి అంటే కాన్ఫిడెంట్ గా ఉండాలి. కాన్ఫిడెంట్ గా ఎప్పుడైతే మనం చెప్పడం స్టార్ట్ చేసామో మనల్ని క్వశ్చన్ చేసిన వ్యక్తి మనకి మౌల్డ్ అవటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రొడక్ట్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ,
క్వాలిటీలోనే మరి మనకి ఇంత మంచి సర్టిఫికేట్, ఐఈఎస్ సర్టిఫికేట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్, ఈ సర్టిఫికేట్ వచ్చింది అంటే మనం ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలో ఒకసారి ఆలోచించండి. అలాగే మన గౌతమ్ బాలి గారికి బెస్ట్ సిఇఓ అవార్డు రావడం జరిగిందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ లోనే మనకి మన గౌతమ్ బాలి గారు అసోచంగా వ్యవహరించడం జరిగింది. మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పి 30th ర్యాంక్ రావడం జరిగింది. చూడండి. అలాగే హలాల్ సర్టిఫికేట్, హలాల్ అంటే ఈ సర్టిఫికేట్ అనేది రేర్ అన్నమాట. ముస్లిం కంట్రీ అయిన దుబాయ్‌లో ఇవ్వడం జరుగుతుందండి. మరి అలాంటి సర్టిఫికేట్ మన యొక్క వెస్టేజ్ బ్రాండ్స్‌కి ప్రొడక్ట్స్‌కి ఉంది అంటే ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలో ఒక్కసారి ఆలోచించండి. మరి ఇది చెప్తే చాలండి. ఈ ఒక ఈ 4, 5 పాయింట్స్ చెప్తే చాలు. యెస్, వీళ్ళకి గ్రిప్ ఉంది. కంపెనీ అంటే కంపెనీ మీద ఒక గ్రిప్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కోసం ఇంతలా చెప్తున్నారంటే వీళ్ళని మనం నమ్మొచ్చు అనే ఒక థాట్ అన్నది వచ్చేస్తుంది. మరి మన కంపెనీలో మొత్తం 13 కేటగరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మరి అందులో మెయిన్‌గా చూసుకోవాలంటే హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్. ఈ 5 కేటగరీస్ ప్రొడక్ట్స్‌లో మనం మింగిల్ అయ్యి బిజినెస్ ఏ ప్రొడక్ట్‌తో అయినా మనం యూజ్ చేయొచ్చు. అండ్ బిజినెస్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఇందులో మెయిన్‌గా చెప్పుకోవాలంటే కొన్ని ప్రొడక్ట్స్‌కి పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏదైతే సబ్లింగ్వల్ స్ప్రేస్, అలాగే సీఎండీ వీటికి అన్నిటికి కూడా ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఏవైతే వస్తున్నాయో పేటెంట్ రైట్స్ అంటే మనం తయారు చేసిన ప్రొడక్ట్ అవతల వాళ్ళు తయారు చేయటానికి లేదు. మరి అలాంటి మంచి ఇండస్ట్రీలో మనం ఉండడం జరిగిందండి. మరి ఇందులో భాగంగానే మరి న్యూట్రిషన్, ఇమ్యూనిటీ గ్రోత్. ఇప్పుడు సపోజ్ చూడండి. నేను ఇప్పుడు 5 కేటగరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్పాను. హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ అండ్ అగ్రికల్చర్ అని చెప్పాను కదా! మెయిన్‌గా చూసుకుంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే డబ్బు కాదండి శాశ్వతం. ఆరోగ్యం. అంతే గదా! ఒక మనిషి హ్యాపీగా ఉండాలంటే ఆరోగ్యం కావాలి. మరి ఆ ఆరోగ్యం హెల్త్ ప్రొడక్ట్స్ కోసం మనం ఈరోజు చెప్పుకుందామండి. హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌లో మెయిన్ ఒకే ఒక్క ప్రొడక్ట్ కోసం నేను డెప్త్‌లో ఈరోజు మీకు ఆహ్, నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నాను. మరి ప్రైమ్ కేటగరీ ప్రొడక్ట్స్‌లో మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఇమ్యూనిటీ బూస్టర్స్, ఇప్పుడు ప్రైమ్ తర్వాత ఇమ్యూనిటీ బూస్టర్స్ ప్రతి ఒక్కరికి రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఇమ్యూనిటీ అన్నది ఖచ్చితంగా అవసరం. మరి ఆ ఇమ్యూనిటీ కేటగిరీలో మనకి నోని, స్పిరులినా, కొలెస్ట్రాల్, అలోవెరా ఆమ్ల ఉండడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇమ్యూనిటీ గ్రోత్ ఉండాలి అంటే కనుక 8 ఇయర్స్ నుంచి స్పిరులినా వాడొచ్చండి. మరి 12 ఇయర్స్ నుంచి నోని స్టార్ట్ చేయొచ్చు. కొలెస్ట్రాల్ అయితే మంత్స్ బేబీ నుంచి కూడా మనం ఇవ్వచ్చు. అండ్ అలోవెరా మన డైజెస్టివ్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేయటానికి యూజ్ అవుతుందండి అలోవెరా. అండ్ ఆమ్లా ఏంటంటే మనం తినే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే మనకి సి విటమిన్ పుష్కలంగా కావాలి అంటే కనుక మరి 4 రాస ఉసిరులు తింటాం కదా! మరి 4 రాస ఉసిరులు మనం ఒకే రోజు తినలేమండి. ఇప్పుడు దొరకట్లేదు కూడా. అంతే కదా! మరి అందులో భాగంగానే మనం ఆమ్లా తీసుకుంటున్నాము ఇమ్యూనిటీ గ్రోత్ కోసం. సో, ఈ ఇమ్యూనిటీ కేటగరీ ప్రొడక్ట్స్ అన్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి. నోని సర్వరోగ నివారిణి. నో ఇంజెక్షన్, నో ఆపరేషన్ అని చెప్పారు మన అబ్దుల్ కలాం గారు. మరి అదే నోని మన సెల్ యాక్టివేట్ చేయటానికి యూజ్ అవుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలాగే క్యాన్సర్, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మనం తినే ఫుడ్ బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది. అండ్ అలాగే ఆస్తమా, డస్ట్ అలర్జీ, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా నోని అన్నది ఇవ్వచ్చు. ఫుడ్ తీసుకోవట్లేదు, వాళ్ళ బాడీ అబ్జర్వ్ అవ్వట్లేదు. బాడీకి ఫుడ్ అబ్జర్వ్ అవ్వకుండా మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది. తినంగానే మోషన్ అయిపోతుంది అన్న వాళ్ళకి మనం నోని సజెస్ట్ చేయొచ్చండి. వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అండి నోని అన్నది. డిటాక్సిఫికేషన్‌లో కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనము ఎవరికైనా కనుక వాటర్ ఎక్కువ తీసుకుంటూ నోని ఫస్ట్ మీరు యూజ్ చేయండి అని చెప్తే గనక సెల్ యాక్టివ్ అయ్యి వాళ్ళు వేసుకునే సప్లిమెంట్ గాని, మెడిసిన్ గాని బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది. షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్ళకి కూడా మనం నూనె సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇంత అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నామండి. మరి అలాంటి ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్‌లో ప్రైమ్ కేటగరీలో ఈరోజు మనం
మాట్లాడుకునే ప్రొడక్ట్ ఏంటి అంటే సీ బక్త్రోన్. అందరం యూజ్ చేస్తున్నాం కదండీ! మనకిది కోవిడ్‌లో రావడం జరిగింది. ఈ సీబక్త్రన్ అన్నది. కోవిడ్‌లో లాంచ్ చేశారండి. వండర్‌ఫుల్ ప్రొడక్ట్. మరి దానికోసం మనం మాట్లాడుకుందాం. అయితే మనందరికీ తెలిసిన ప్రతిరోజు మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా. ఓన్లీ రైస్ అంటే కార్బోహైడ్రేట్ ఒకటే కాదండి. మినరల్స్ వాటర్‌లో మినరల్స్ కావాలి. మనకి న్యూట్రి న్యూట్రిష్ న్యూ న్యూట్రి సారీ విటమిన్స్ కావాలి. అలాగే మనము ప్రతిరోజు మనకి కార్బోహైడ్రేట్‌తో పాటు ఇవన్నీ తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తాము పొద్దున్నే ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం రైస్ తింటాము. రైస్‌లో పప్పు, కూర, పచ్చడి రకరకాల ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం యాడ్ చేసుకొని మనం తీసుకుంటాం. మరి ఇన్ని తీసుకున్నా సరే ఎంతమంది 100% ఆరోగ్యంగా ఉన్నారు? అసలు హాస్పిటల్ వైపే మనం చూడట్లేదు అన్న వాళ్ళం ఎవరమైనా ఉన్నామా? ఈ రోజు వరకు నేను హాస్పిటల్‌కి వెళ్ళలేదు. నాకు ఇమ్యూనిటీ గ్రోత్ చాలా ఎక్కువ అనుకున్న వాళ్ళం ఎవరైనా ఉన్నారా అంటే అస్సలు ఛాన్సే లేదండి. టాబ్లెటు యూజ్ చేయకుండా ఎవ్వరు లేరు. అండ్ అలాగే మరి పంట విధానాలు కూడా మారిపోయినియి. మీరు తినే రైస్ ఎంత యూరియా ఏసి, ఎంత డీఏపీ ఏసి, లేదంటే ఎన్ని రకాల కెమికల్స్ యూజ్ చేసి వస్తుంది. అది తినడం వల్ల మన కడుపే నిండుతుంది గానీ, దానివల్ల న్యూట్రిషన్ ఏమైనా చేరుతుందా బాడీకి? యాపిల్ తింటున్నాము. డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్తారంటే, ఫ్రూట్స్ ఎక్కువ తినండి అంటారు. మనం ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఫ్రూట్సే తీసుకొని వెళ్తాం. మరి ఆ ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు, ఆ ఫ్రూట్స్‌లో ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటున్నాయి? మనం అనుకున్న న్యూట్రిషన్స్ అన్నీ చేరుతున్నాయా? ఎక్కడో పుట్టింది సిమ్లాలో యాపిల్ మన దగ్గరికొచ్చినా సరే ఫ్రెష్‌గా ఉంటుంది. అంటే ఏంటి అర్థం? దానికి ఎన్ని మందులు కొడుతున్నారు? అదంత ఫ్రెష్‌గా ఉండాలి అంటే. మరి అవే గదా మనం తింటున్నాము. ఎందుకు ఇదివరకు లేని అంటే ఇదివరకు రోజుల్లో మన పెద్దవాళ్ళకి లేని జబ్బులన్నీ ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా వస్తున్నాయంటే కారణం ఏంటంటే, మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది కెమికల్‌తో. మనం మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు మనం ఏదైతే యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ గాని, మనం తినే ఆహారం గాని, ఏదైనా సరే కెమికల్ అన్నది బాగా కలిసిపోవడం వల్ల ఇన్ని రకాల హెల్త్ ఇష్యూస్ అన్నవి రావడం జరుగుతుంది. చాలామంది కోవిడ్ బిఫోర్ అండి ఎవరికైనా వెళ్లి చెప్తే, మాకెందుకు మేము పాలు తాగుతాము, గుడ్డు తింటాము, లేతే ఫ్రూట్స్ డైలీ తీసుకుంటాము. ఇలాంటి న్యూట్రిషన్స్ టాబ్లెట్స్ వాళ్ళ అపోహ ఏంటి టాబ్లెట్ రూపంలో ఉంటది కాబట్టి టాబ్లెటే కదా! టాబ్లెట్స్ మేము వేసుకోము అన్న థాట్‌లో ఉండేవాళ్ళు. మరి అలాంటిది అలా ఎవరైతే అంత స్ట్రాంగ్‌గా మాట్లాడారో వాళ్ళకే కోవిడ్ అటాక్ అయిందండి. మరి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం వల్లే కదా! తొందరగా మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ అన్నది అటాక్ అవుతుంది. మరి అలా చెప్పిన వాళ్ళకి ఎందుకు రావడం జరిగింది అంటే, వాళ్ళు అనుకున్నది వేరు, అక్కడ లోపల జరుగుతున్నది వేరు. సో, ఇప్పుడు రియలైజ్ అయ్యి చాలా వరకు ఇప్పుడు ఈజీ అయిపోయింది లీడర్స్. కోవిడ్ తర్వాత అందరికి హెల్త్ కోసం చాలా అవగాహన పెరిగి ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే అడగడం జరుగుతుంది. ఓకేనా? సో, మరి ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్‌లో మనకి ప్రైమ్ కేటగరీలో మనం ఈ ప్రొడక్ట్ కోసం మనం చెప్పుకుందామండి. న్యూట్రిషన్ అన్నది చాలా అవసరం. మరి కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఫుడ్ తీసుకుంటున్నాం గానీ పూర్ డైట్, పూర్ అబ్జర్ప్షన్, స్ట్రెస్ మరి ఈ రోజుల్లో స్ట్రెస్ చాలా ఎక్కువ. అందులో స్మార్ట్ ఫోన్స్ వచ్చిందనుంచి ఇంకా స్ట్రెస్ చాలా ఎక్కువైపోయింది. ఎందుకు? రీల్స్ చూస్తానో లేదంటే ఇం మనకి ఫోన్ ఉంది అంటే ఒక ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. ఆ రీల్స్ చూస్తున్నామంటే టైం కూడా తెలీదు. 10 అయిందా? 11 అయిందా? నిద్రొస్తుందా లేదా అన్నది కూడా తెలీదు. మరి అది కూడా ఒక స్ట్రెస్సే. అండ్ అలాగే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కూడా ఒక స్ట్రెస్సే. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఈవెన్ పిల్లలతో సహా ఈరోజు ప్రీ కేజీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలకు కూడా స్ట్రెస్సేనండి. ఎందుకు స్ట్రెస్ అంటే పాపం వాళ్ళు మంచం మీద ఉంటుండంగానే అలా నుంచోబెట్టి వాళ్ళకి స్నానం చేయించేసి పెడితే పెడుతున్నారు లేదా బాక్స్‌లో పెట్టేసి పంపించేస్తున్నారు. అవునా కదా! మరి అది కూడా స్ట్రెస్సే. మరి ఇలాంటి స్ట్రెస్సు, ఈ కెమికల్ ఇంపాక్ట్స్ ఎక్కువైపోయి మనకేమవుతుందంటే వీక్‌నెస్ వచ్చేస్తుంది. నిద్ర లేకపోవడం, ఒబెసిటీ వచ్చేయడం, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, మజిల్ స్ట్రెంత్ తగ్గిపోవడం, ఇలాంటి ఇన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారండి.
మరి ఇన్ని ప్రాబ్లమ్స్ కి సఫర్ అవుతున్నా సరే దానికి సొల్యూషన్ అన్నది మనం ఏం చేస్తున్నామండి, సప్లిమెంటల్ రూపంలో ఇస్తున్నాం. సప్లిమెంట్స్, న్యూట్రిషన్ అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం యూజ్ చేయాల్సింది ఏంటి, టాబ్లెట్. ప్రాబ్లం రాకముందు మనం తినే ఆహారంలో విటమిన్ లేదు కాబట్టి మనం చేయాల్సిన పని 100% న్యూట్రిషన్ అన్నది ప్రతి ఒక్కరికి, పిల్లల పెద్దవాళ్ళ కాదండి, ప్రతి ఒక్కరికి కూడా న్యూట్రిషన్ అలవాటు చేయాలన్నమాట. పిల్లల పెద్దవాళ్ళ కాదని ఎందుకు అన్నానంటే, పిల్లలకి ఇవ్వాల్సినవి పిల్లలకి ఉన్నాయి కదా, మన దగ్గర ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది, కొలెస్ట్రామ్ ఉంది. అలాగే 4 ఇయర్స్ బేబీ నుంచి మనం క్రిల్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో, ఇవి పిల్లలకి ఇస్తాము. ఎప్పుడైతే 8 ఇయర్స్, 9 ఇయర్స్ వచ్చిందో అప్పుడు వాళ్ళకి స్పెర్లినా ఇస్తాము. మరి 12 ఇయర్స్ నుంచి అంటే ప్రొడక్ట్ అంతా మనము వాళ్ళకి యూజ్ చేయొచ్చు. సో, ఇలా మనము ఇమ్యూనిటీ గ్రోత్ పెరగటానికి ఇప్పుడు నేను చెప్పేదైతే 12 ఇయర్స్ వాళ్ళకండి. 12 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరు ఈ సీబక్త్రన్ అన్నది యూజ్ చేయొచ్చు. అయితే ఈ సీబక్త్రన్‌లో ఏంటి స్పెషాలిటీ అంటే యూనిక్ కాంబినేషన్ అన్నమాట. సీబక్త్రన్ అన్నది యూనిక్ కాంబినేషన్ ప్రొడక్ట్. అంటే ఒక్క దాని కోసం మనం వేసుకుంటే, ఇమ్యూనిటీ కోసమే మనము యూజ్ చేస్తే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్‌కి బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి ఆ సొల్యూషన్ అన్నది మనం ఒకసారి మాట్లాడుకుందాం ఈరోజు. ఓకేనా? సీబక్త్రన్ అన్నది వండర్ బెర్రీ అంటాం. సీబక్త్రన్‌ని మనం వండర్ బెర్రీ అంటామండి. రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఉన్నాయి ఇందులో. విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ అండ్ విటమిన్ బి. విటమిన్ బి కాంప్లెక్స్ చూడండి, నీరసం వస్తే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ గాని టాబ్లెట్ గాని ఇస్తారు కదా డాక్టర్. ఫీవర్ రాగానే ఫస్ట్ చేసేది డాక్టర్ ఏంటంటే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ వేస్తాడు మనకి. ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నవి తగ్గకుండా ఉంటాయి కదా. అండ్ అలాగే విటమిన్ పి, చూడండి ఎన్ని రకాల విటమిన్స్ ఉన్నాయో మన సి బక్త్రంలో. సో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 7, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి సి బక్త్రంలో. ఒమేగా 3, ఒమేగా 6 అన్నది మనకి కామన్. బట్ 7 అండ్ 9 దొరికేది మన సి బక్త్రంలో దొరుకుతుందండి. అండ్ అలాగే మినరల్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం. అంటే ఇక్కడేంటి మనకి బ్లడ్ కౌంట్ కూడా పెరుగుతుంది. హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుందన్నమాట. ఓకేనా? మరి దేనికి ఉపయోగపడుతుంది అంటే చూడండి, మెంటల్ అటెన్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎవరికైనా చాలా మందికి మూడ్ స్వింగ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. కొంతమందికి హ్మ్. సిట్యుయేషన్ బట్టి మూడ్ చేంజ్ అవుతా ఉంటుంది గదా! అలాంటి వాళ్ళకి అంటే మెంటల్‌గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి కూడా మనం సి బక్త్రం ఇవ్వచ్చు. ఎందుకంటే మనకేంటంటే స్టెబిలిటీ ఇస్తదనమాట. మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని స్టేబుల్ చేస్తుంది సి బక్త్రన్. నేను ఆల్రెడీ ఒక పర్సన్‌కి ఆయన లెక్చరర్ అండి. మన వైజాగ్‌లోనే కాలేజ్ పేరు, కాలేజ్ అయితే నాకు ఐడియా లేదు. తిరుమల కాలేజ్ అండి. తగరపవలసలో ఉంటుంది. ఆయన ఎప్పుడైతే సి బక్త్రన్ లాంచ్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ‌గా సి బక్త్రన్ యూజ్ చేస్తారు. ఎవ్రీ డే వేసుకుంటారనమాట. ఆయనకి అంటే పుట్టిన దగ్గర నుంచి అది జెనెటిక్ ప్రాబ్లమ్ అనమాట. మూడ్ స్వింగ్స్ అన్నవి చేంజ్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే సి బక్త్రన్ అంటే ఆయనకి ఏం అలవాటంటే ఏదైనా కొత్త ప్రొడక్ట్ వచ్చింది అంటే వన్స్ ట్రై చేద్దామన్న ఉద్దేశంతో ఉంటారు. సో, ట్రై చేసిన తర్వాత 3 బాటిల్స్ యూజ్ చేసిన తర్వాత అతనికి వేరియేషన్ అన్నది తెలిసిందనమాట. తెలిసిన తర్వాత ఆయన ఇప్పటికి కంటిన్యూ చేస్తారు సి బక్త్రన్ అన్నది. సో, అలా మెంటల్ అటెన్షన్‌ని ఇంక్రీజ్ చేస్తుంది. మన బాడీలో హై ఎనర్జీని మెయింటైన్ చేయటానికి సపోర్ట్ చేస్తుందండి సి బక్త్రన్. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. దీనిని మనం ఎనర్జీ బూస్టర్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా, ఇమ్యూనిటీ బూస్టర్స్‌లో ఇది ఒకటని చెప్పి. స్టామినా బిల్డింగ్‌కి చాలా బాగా వర్క్ చేస్తుంది. సి బక్త్రన్ అంటే నీరసంగా ఉంది అని అనుకుంటే గనక ఇది నాది లైవ్ రిజల్ట్ కూడా నేను చూసానండి. మా అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మనకి ఫుడ్ అది టైంకి లేకపోయినా నీరసం వచ్చేస్తా ఉంటది. అప్పుడు మనం ఏం చేస్తాం, చక్కగా సప్లిమెంట్స్ వేసేసుకుంటాం. అలాంటి సిట్యుయేషన్స్‌లో నేను 1 ఆర్ 2 టైమ్స్ దీన్ని అబ్జర్వ్ చేయడం కూడా జరిగిందండి. చా మనకి ఏంటంటే స్టామినా అన్నది తగ్గకుండా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్‌ని మనకేంటంటే రెగ్యులేట్ చేస్తుంది. చూసారా? అంటే హార్ట్‌కి కూడా మనకి హెల్తీనెస్ ఇస్తుందన్నమాట. అలాగే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
అండ్ ఇమ్యూనిటీని, రోగ నిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది, ఇమ్యూనిటీ గ్రోత్ చేస్తుంది. అందుకే కదా మనకి ఇది కోవిడ్ లో లాంచ్ చేయడం జరిగింది. డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేస్తుందండి. మెయిన్ ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఖచ్చితంగా సీబక్తను యాడ్ చేస్తాను. ఎందుకంటే షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి చాలా వీడియోస్ లో విన్నాను. అండ్ అలాగే చాలా టెస్టిమోనియల్స్ లో కూడా వినడం జరిగింది. మరి డా- ఎవరికైతే షుగర్ ఉంది అన్న వాళ్ళకి మనము నీము, గ్లూకో హెల్త్ సజెస్ట్ చేస్తాం కదా, ఫ్లాక్స్ కూడా సజెస్ట్ చేస్తాం. దాంతో పాటు సీబక్త్రన్ కూడా యాడ్ చేస్తే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే వీక్నెస్ అన్నది రానివ్వదు. ప్రోటీన్ ఇస్తాం కదా, దాంతో పాటు ఈ సీబక్త్రన్ కూడా మనము సజెస్ట్ చేయొచ్చు. అలాగే మెయిన్ రిచ్ సోర్స్ ఆఫ్ ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట మన సీబక్త్రంలో. అది ఏం చేస్తుంది, కొలాజన్ ను రెగ్యులేట్ చేస్తుంది. చూసారా, మజిల్ స్ట్రెంగ్త్ అంటే మజిల్ ని బిల్డ్ చేస్తుందని చెప్పాను కదా. మరి మనకి కొలాజన్ దేనికి యూజ్ అవుతుంది, కండరాల మీద కదా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ రింకిల్స్, ఈ ఏదైతే కొలాజన్ లెవెల్స్ తగ్గుతా ఉన్నాయో రింకిల్స్ అన్నవి పెరుగుతూ ఉంటాయి. ఎవరెవరికైతే రింకిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకు కూడా మనం కొలాజన్ తో పాటు కొలాజన్ మరి ఇప్పుడు దొరకట్లేదు కదా సరిగ్గా, అలాంటప్పుడు సీబక్త్రన్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే గ్యాస్ట్రిక్ లెవెల్స్ ని కూడా తగ్గించడానికి మన సీబక్త్రన్ యూజ్ అవుతుందండి, ప్యూర్ వెజిటేరియన్. అండ్ ఒమేగా 7 అన్నది అసలు ఎక్కడెక్కడ దొరుకుతుందో ఒకసారి చూద్దాం. రెండు ప్లాంట్స్ లో దొరుకుతుందండి. ఆ ఒమేగా 7 అనేది ఏంటంటే మెకడామియా నట్ ఆయిల్ అన్నది ఒకటి, అలాగే సీబక్త్రన్. చూసారా ఎంత అదృష్టమో మనకి, మనకి అందుబాటులో దొరుకుతుంది అనమాట. ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే రింకిల్స్ రాకుండా, డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి, బాడీలో మెటబాలిజం ని కరెక్ట్ గా వర్క్ చేసేటట్టు మనకి ఒమేగా 7 అన్నది యూజ్ అవుతుంది అనమాట. బద్ధకం, అలసట అంటే లేజినెస్ కానీ, లేదంటే తొందరగా నేను అలసిపోతున్నాను అన్న వాళ్ళకి మనం సీబక్త్రను సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. మన బాడీ అండి 400 అబౌ టాక్సిన్స్ ని ఆ బయటికి పంపించడానికి చూస్తుంది అనమాట. అలాంటి వాటిల్లో కూడా మనకి సీబక్త్రను యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే సీబక్త్రన్ అన్నది ఇదివరకు ఎవరు యూజ్ చేసేవారు, అండ్ ఆర్మీ వాళ్ళు చాలా, ఆ ఫ్రూట్ మా వారు చెప్తా ఉంటారు, లే లడఖ్లో దొరుకుతుంది కదా ఈ ఫ్రూట్. ఈ సీబక్త్రన్ ఫ్రూట్ డైరెక్ట్ గా అంటే అక్కడ ట్రీస్ ఉంటాయి అన్నమాట. ఆ డైరెక్ట్ గా వాళ్ళు తీసుకుని ఆ ఫ్రూట్ ని తింటారంట. ఎందుకంటే ఇమ్యూనిటీ, వాళ్ళు ఉండేది 0 డిగ్రీస్ మంచులో ఉంటారు కదండి, మరి అలాంటప్పుడు ఇమ్యూనిటీ పడిపోతా ఉంటది. అలాంటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సీబక్త్రన్. చూడండి ఎంత, అందుకే దీనికి వండర్ బెర్రీ అన్న పేరు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, లేదంటే మజిల్ గ్రోత్ లేదు, రింకిల్స్ ఎక్కువ ఉన్నాయి, అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంది, మూడ్ స్వింగ్స్ సరిగా లేదు అని ఎవరైనా ఆ, ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ మనము సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదైతే మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. మరి మరి దీనికి ఎంఆర్పి వచ్చి 1000, డిపి వచ్చి 850 రూపీస్, పాయింట్స్ వచ్చి 28.33, 28 పాయింట్స్. చూసారా, ఒక పర్సన్ ఈ రోజు మనకి ఐడి క్రియేట్ చేసుకున్నారు అంటే కనుక ఈ సీబక్త్రన్ ఒకటి యాడ్ చేసిన, అండ్ ఆ సీబక్త్రన్ తో పాటు ఒక కుకింగ్ ఆయిల్ యాడ్ చేయండి, యాడ్ చేసినా సరే వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ హార్ట్ హెల్త్ అండ్ కంప్లీట్ బాడీలో వాళ్ళకి ఏవేవైతే మార్పులు ఉన్నాయో వాటన్నిటిని మనం రెగ్యులేట్ చేయడానికి ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా ఇచ్చినా సరిపోతుంది అనమాట. ఓకేనా. అంటే ఐడి క్రియేట్ చేసుకోగానే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది చేసుకోగానే దాని వాల్యూ తెలుసుకొని 100 PV చేసిన వాళ్ళు ఉంటారు, 40 PV చేసిన వాళ్ళు ఉంటారు, 60 PV చేసిన వాళ్ళు ఉంటారు. లేదు ఆలోచిస్తున్నారు అంటే ఖచ్చితంగా మనం ఇలా ఏదో ఒక ప్రోడక్ట్ ని మనము సజెస్ట్ చేయటానికి, అంటే వాళ్ళకి ఇవ్వటానికి, ప్రోడక్ట్ అలవాటు చేయటానికి మనం ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక 2 minutes మాట్లాడాలనుకుంటున్నాను సార్. మేడం అయితే చెప్పండి సార్. ఓటు మేడం, నోని గురించి ఏమనంటే ఒక 5 minutes లో. ఇదే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో
ఇప్పుడు నేను మాట్లాడాలనుకున్నది సార్ నోని చెప్పారా? ఓకే. నోని మెరిండా సిట్రిఫోలియా మొక్క పండు నుంచి తయారు చేస్తారండి. నోని అన్నది. నోని కూడా మనకి నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అసలు నోని యూజ్ చేస్తే హాస్పిటల్ మెట్టెక్కే పని ఉండదండి. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ మనం నోని అన్నది. ఎందుకు అది ఫస్టే మనము సజెస్ట్ చేయాలి అంటే, మానవ శరీరం అంతా కూడా సెల్ తోనే నిర్మితమైంది. సెల్ అంటే కణము. ఆ కణాలు ఏమవుతున్నాయంటే, ఇక్కడ మనకి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వల్ల, అలాగే బయట పొల్యూషన్ వల్ల, ఫుడ్ పొల్యూషన్ వల్ల, దీని వల్ల ఏమవుతుందంటే, ఆ కణాలు ఏమైతే ఉన్నాయో ఆ కణాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చచ్చిపోతా ఉంటాయి. చచ్చిపోతా ఉంటాయి. ఆ ఏదైతే డ్యామేజ్డ్ సెల్స్ ఉన్నాయో ఆ సెల్స్ ను కూడా రిపేర్ చేసే ఒక అద్భుతమైన ప్రొడక్టే నోని అండి. అందుకే మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేసిన వాళ్ళకి నోని అన్నది ఫస్ట్ సజెస్ట్ చేస్తాము. అంటే డిటాక్సిఫికేషన్ మెథడ్ లో మనము టాక్సిక్లిన్ ఇస్తాము, ఫుడ్ ప్యాచెస్ ఇస్తాము, అండ్ అలాగే గ్యానోడర్మా ఇస్తాము, నోని ఇస్తాము. నోని గ్యానోడర్మా రెండు ఒకే పనితీరండి. అది సెల్ ని రిపేర్ చేసి రౌండప్ చేసి రిపేర్ చేసుకొస్తుంది గ్యానోడర్మా. ఎర్ర పుట్టగొడుగుతో తయారు చేస్తారు. నోని ఏం చేస్తుందంటే ఆ సెల్ ని యాక్టివేట్ చేస్తుంది. అంటే డెడ్ అయిన సెల్ ని కూడా యాక్టివేట్ చేసి మనం తీసుకునే న్యూట్రిషన్ కానీ, మెడిసిన్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ ఏదైనా బాడీ అబ్జర్వ్ చేసుకున్నట్టు చేస్తుంది అనమాట. సో ఇది నోని యొక్క పనితనం. హై బీపీని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ మైగ్రేన్ ని కంట్రోల్ చేస్తుందండి, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది. చూడండి ఎన్ని రకాల అడ్వాంటేజెస్. బట్ నోనిలో ఒకటి ఏంటి అంటే హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మెన్షన్ చేస్తున్నాను అంటే, నోని యూజ్ చేయడం వల్ల వేడి చేసేస్తుందని చాలా మంది అంటారు. కానీ అసలు ఒక మనిషి 70% నీరు ఒక బాడీకి అవసరం. 70% ఆఫ్ వాటర్ కావాలి. మరి ఈ 70% ఆఫ్ వాటర్ ఎంత మంది తాగుతున్నారు? 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగుతున్నారా లేదా? ఇది ఫస్ట్ మనం వేయాల్సిన క్వశ్చన్. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామా అంటే, యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్ గా మనం చేయాల్సిన పని ఏంటి అంటే, వాటర్ ఎంత తీసుకుంటున్నారో అని అడగండి. వాళ్ళు ఇచ్చే రిప్లైని బట్టి మనం టకటక మనం ఆన్సర్స్ కనుక ఇస్తే, ఎస్ వీళ్ళకి హెల్త్ మీద చాలా గ్రిప్ ఉందని తెలుసుకోవడం జరుగుతుంది. అయితే 70% ఆఫ్ వాటర్ నీడ్. 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగిన వాళ్ళకి 50% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అన్నవి వాటికి అవే పోతాయి, వాటంతా అవే వెళ్ళిపోతాయండి. బట్ ఎప్పుడైతే వాటర్ కన్జప్షన్ అనేది తగ్గిపోతా ఉంటుందో బాడీ అన్నది హీట్ పెరుగుతుంది. మరి అలాంటి టైంలో నోని కనుక కన్జ్యూమ్ చేస్తే హీట్ అన్నది ఎక్కువైపోయి మోషన్ టైట్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నోని 100% బెస్ట్ రిజల్ట్ ప్రొడక్ట్. సో ఇక్కడ మనం చెప్పాల్సింది ప్రతి వ్యక్తికి కూడా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్. ఏజ్ ని బట్టి వాటర్ అనేది మెన్షన్ చేయాలి కదా, దాన్ని బట్టి మీరు మెన్షన్ చేయండి. మరి ఇప్పుడు 30 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చిందంటే ఖచ్చితంగా 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఆ వాటర్ తీసుకుంటే నోని అంత అద్భుతమైన ప్రొడక్ట్ అసలు ఇంకా అంటే మన న్యూట్రిషన్స్ అన్ని బెస్ట్ కాదని నేను చెప్పను, కానీ వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి నోని అన్నది. సో ప్రతి ఒక్కరికి మీరు స్టార్టింగ్ ఏదైనా ప్రొడక్ట్ ఇస్తున్నాము అంటే కనుక, స్టార్టింగ్ ఒక పర్సన్ దగ్గరికి మనం వెళ్తున్నాము అంటే కనుక, వాళ్ళకి ఫస్ట్ సజెస్ట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఫుడ్ ప్యాచెస్ అండి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏం చేస్తాయంటే మొత్తం వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా, లేదంటే అంటే ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్న పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, లేదు ఒక హెల్దీగా ఉన్న పర్సన్ దగ్గరికే మీరు వెళ్ళారు, కానీ వాళ్ళైనా సరే ఇయర్ లో ఒక్కసారైనా డిటాక్సిఫై అవ్వాలి కదా. మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా క్లెన్జింగ్ అవ్వాలి. క్లెన్జింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫుడ్ ప్యాచెస్ తో స్టార్ట్ చేసామనుకోండి, మొత్తం మన 6.5 లీటర్ బ్లడ్ కూడాను ప్యూరిఫికేషన్ అవుతుంది. ప్యూరిఫికేషన్ అయ్యి మొత్తం మలినాలన్నీ బయటికి పోతాయి. అప్పుడు వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ బాడీకి బాగా అబ్జర్వ్ అయ్యి మంచి పనితనం అన్నది కనిపిస్తుంది. అదొకటి. అండ్ తర్వాత టాక్సిక్లిన్ మన డైజెస్టివ్ సిస్టమ్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. టాక్సిక్లిన్ డిటాక్సిఫై చేస్తుంది. అల్సర్ గాని, పేగుపూత ఇలాంటి వాళ్ళకి ఫైబర్ ఇవన్నీ ఇస్తాం కదా, ఇదేం చేస్తుందంటే ఫ్రీ మోషన్ అయినట్టు చేస్తుంది. గ్యాస్ట్రిక్ ని అసలు కనిపించనివ్వదండి టాక్సిక్లిన్ అన్నది. ఫైల్స్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు గ్యానోడర్మా వండర్ఫుల్ ప్రొడక్ట్.
అసలు గ్యానోడర్మా మొత్తం న్యూట్రిషన్స్ లోనే రాజ్ అన్నమాట. కింగ్ ఆఫ్ హెర్బ్స్ అంటాం కదా గ్యానోడర్మాని. మరి గ్యానోడర్మా మన బ్రెయిన్ నుంచి అరికాల వరకు కూడా స్కాన్ చేసి రిపేర్ చేసుకొస్తుందండి. ఇది కూడా క్రానిక్ డిసీజెస్ కానీ గైనిక్ రిలేటెడ్, ఇప్పుడు మన లేడీస్ కండి అద్భుతమైన ఔషధం ఏంటి అంటే గ్యానోడర్మా శతావరి మ్యాక్స్. ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నా సరే, లేదు పీరియడ్స్ కరెక్ట్ గా రావట్లేదన్నా, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వైట్ డిశ్చార్జ్ అవుతుంది, మూడ్ స్వింగ్స్ సరిగ్గా లేవు, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, థైరాయిడ్ ఉంది, అండ్ అలాగే పీరియడ్స్ వచ్చి అంటే ఏమంటారు దాన్ని, వచ్చి ఆగిపోతున్నాయి గాని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఉన్నా సరే, కన్సీవ్ అయ్యి అబోషన్ అయిపోతుంది అన్న వాళ్ళకి గ్యానోడర్మా శతావరి మ్యాక్స్ మీరు సజెస్ట్ చేసి చూడండి. కన్సీవ్ అయ్యి అంటే ఆగిపోతుంది, అండం గట్టి పడాలి అని అంటే కనుక క్యూటన్ యాడ్ చేసి ఇవ్వండి ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి. సో వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా అసలు చెప్పుకుంటే టైం సరిపోదండి. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అండి. మరి ఈ ప్రొడక్ట్స్ తో పాటు ఈ ప్రొడక్ట్స్ 100% ప్రొడక్ట్ యూజర్స్ గా ఉండండి. మరి ఒక మంత్ లో ఐడి క్రియేట్ చేసుకున్న వాళ్ళం మనం ఏం చేయాలన్నది ఒక 2 మినిట్స్ అండి. ఐడి క్రియేట్ చేసుకున్నాము, చక్కగా ప్రొడక్ట్ పర్చేస్ చేసుకున్నాము, మనం యూజ్ చేసిన తర్వాత ఒక 6 షేర్ చేయండి మై డియర్ లీడర్స్. 1:6 గౌతమ్ బాలి గారే పెట్టారు, కానీ మేమైతే మా టీంలో 1:6 ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందరూ చాలా మంది ఏంటంటే వస్తారు, ఒక లెగ్ ఫామ్ చేసుకుంటారు, సైడ్ వాల్యూమ్ లేక ఇబ్బంది పడతా ఉంటారు. సైడ్ వాల్యూమ్ లేకపోతే చెక్ ఉండదు. అప్పుడు మనకే చెక్ లేకపోతే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తాము? సో అందుకని స్టార్టింగ్ డే నుంచి మనము చేయాల్సిన వర్క్ ఏంటంటే 6 లెగ్గల్లో వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను వచ్చాను, నేను ఆ ప్రొడక్ట్ కొనుక్కున్నాను, నేను 40 పీవీ కొనుక్కున్నానా, 60 పీవీ కొనుక్కున్నానా, 100 పీవీ కొనుక్కున్నా అన్నది యాజ్ ఏ లీడర్ గా అది నా ఇష్టం. ఇది నేను చేసిన తర్వాత నేను ఏదైతే చేస్తున్నానో దాన్నే కదా డూప్లికేట్ చేయమంటుంది కంపెనీ. ఓకేనా? అలా 6 లెగ్స్ ఫార్మ్ చేసుకుంటాం. ఒకళ్ళ ఫ్యామిలీ అంటే ఒకళ్ళకి సంబంధం లేని ఒకళ్ళని ఒక 6 లెగ్స్ ఫార్మ్ చేసుకుంటాము. ఆ 6 లెగ్స్ లో పీవీ జనరేట్ అయినట్టు చూడండి. ఎందుకంటే మీరు డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద వాళ్ళు ఎవరైనా డైరెక్టర్ అయ్యారు అంటే మీకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాకూడదు. ప్రతి లెగ్ లోనూ మనకి లీడర్ ఉండాలి. ఎప్పుడైతే ఈ 1:6 చేశామో నేను విన్ అయినట్టే. నేను జాయిన్ అయిన 6గురిని చేశాను కదా! 6గురితో కొనిపించాను. ఈ 6గురికి మీరు చెప్పేదేంటి? మీరు ఏదైతే చేశారో నేనిప్పుడు ఏం చేశాను? అదే వాళ్ళకి కూడా మనం డూప్లికేట్ చేయమని చెప్పాలి. సో అలాగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ నడుస్తదండి. ప్రతి ఒక్కరిని కన్సిస్టెన్సీలో ఇంక్లూడ్ చేయండి. ఎందుకంటే మన దగ్గరే ఉన్న 450+ ప్రొడక్ట్స్, ఈ 5 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్ ప్రతి హ్యూమన్ బీయింగ్‌కి అవసరమే. పేస్ట్, సోపు, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, అలాగే ఫ్లోర్ లిక్విడ్, అండ్ అలాగే న్యూట్రిషన్ స్ప్రేస్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కదా! బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే 3500 అన్నది సరిపోదండి. ఆ 3500 పెట్టి మనము 100 పీవీ చేయడం వల్ల 55% డిస్కౌంట్ వస్తుంది. మరి బయట ఏ కిరాణా షాప్‌లో వస్తుందా 55% డిస్కౌంట్? రావట్లేదు కదా! సో, ఈ 55% డిస్కౌంట్‌ని హైలైట్ చేయండి. 100 పీవీ. 100 పీవీ ఎప్పుడైతే మనం కొనుక్కున్నామో షాప్ చేంజ్ చేసుకొని, మనకి 50% డిస్కౌంట్ వస్తుంది. ఎలాగా? 600 డిస్కౌంట్ వస్తుంది. 300 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది రూ. 150 వస్తుంది. మొత్తం రూ. 1000 వస్తుంది మనకి బ్యాక్‌కి. 3500 కొనడం వల్ల. అలా 4 నెలలు కొంటే ఐదో నెలలో మనకి ఎంఆర్‌పీతో చూసుకుంటే రూ. 3200 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది కదండీ! మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే దగ్గర దగ్గర మనం 55% డిస్కౌంట్‌లో మనం ఉన్నట్టే. ఇది హైలైట్ చేసుకోవాలి మనం. సో, కన్సిస్టెన్సీ‌లో ఇంక్లూడ్ చేయాలి. మనం కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకుంటూ, పాత వాళ్ళందరిని కూడా 100 పన్స్ ప పర్స అదే స 100 పీవీలో మనము ఇంక్లూడ్ చేస్తా ఉండాలి. ఆ తర్వాత 14 అయిన తర్వాత రీపర్చేజ్ ఆఫరు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన ఏవైతే ఎంప్టీ అంటే సెల్ఫ్ కూడా చేయని ఐడీస్ ఉన్నాయో ఫాలో అప్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక 650 అంటే 850 మినిమమ్ ఒక రూ. 1000. రూ. 1000 తీసుకున్న ఒక సబ్బో, పేస్టో ఫ్రీ వస్తుందా లేదా? మరి బయట ఎవరిస్తున్నారండి? ఒక చాక్లేట్ కూడా ఫ్రీ ఇవ్వరు కదా! ఇక్కడ మనకి స రూ. 75 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది.
అవునా కాదా? 750 అంటే 75, లేదంటే 1000 అంటే 100 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ రావడం జరుగుతుంది. దీన్ని మీరు హైలైట్ చేయండి. మినిమం ఒక 40 పీవీ పర్చేస్ చేపించండి. ప్రొడక్ట్ ఫస్ట్ యూజర్‌గా ఉన్నారు. ప్రొడక్ట్ యూజ్ చేశారు అంటే ఖచ్చితంగా వెస్టేజ్‌లోకి రావాల్సిందే. ఎందుకో తెలుసా అండి? ప్రొడక్ట్‌లో అంత దమ్ముందనమాట. సో, రీపర్చేజ్ అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయాలి? 18థ్ మనం 19థ్ నుంచి మనం చేయాల్సిన పనంటే వేట. వేట స్టార్ట్ చేయాలి. ఏమి వేట అంటే కొత్త ఐడీలు వేయాలి. కొత్త ఐడీస్ ఖచ్చితంగా. కొత్త ఐడీలు వేసాము అంటే 8% చేయాల్సిందే. మీకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే కనుక, ఏడుగురు కొత్త వారిని మీరు చూసుకోండి చక్కగా. ఏడుగురు కొత్త వారిని చూసుకొని, ఏడుగురిని ఫాస్ట్ ట్రాక్ 8% చేయండి. 2100 పీవీ వస్తుంది. మీరు టీమ్ బిల్డింగ్ బోనస్‌తో సిల్వర్ క్వాలిఫై అవుతారు. అదే టైంలో మీకు కనుక ఫస్ట్ లెగ్‌లో 6000 పాయింట్లు మీకొచ్చాయి అనుకోండి. ఫస్ట్ లెగ్ నుంచి 6000 పాయింట్స్ అంటే 5625 పాయింట్స్ మీకు వచ్చినియే అనుకోండి. మీ ఇన్‌కమ్ 30,000. మరి ఈ 30,000 కోసం ఎన్ని అహర్నిశలు కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. డిగ్రీలు, బీటెక్‌లు, పీజీలు చేసిన వాళ్ళు కూడా స్విగ్గీలు, జొమాటోలు వేసుకుంటున్నారంటే రీజన్ ఏంటంటే బయటెక్కడ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక ఏదో ఒకటి చేద్దాంలే అనే ఉద్దేశంతో 10,000-15,000 ఎంతో కష్టపడుతున్నారండి. మరి అలాంటప్పుడు ఇంత మంచి అద్భుతమైన అవకాశం మనం అందిస్తున్నాం కదా! మనం వెళ్లి చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్‌గా మనం చెప్పడం స్టార్ట్ చేస్తే గనక ప్రతి ఒక్కరు మనతో నడుస్తారు. ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకుంటారు. ఈ 260 మెంబర్స్ ఈరోజు అటెండ్ అయిన 260 మెంబర్స్‌కి థాంక్ యూ సో మచ్ అండి. ఇంత ఓపికగా నా సెషన్ విన్నందుకు. అండ్ శివరామ్ సార్ థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ మేడం. మీరు మాకు ఇంత చక్కటి సీజన్ ఇంతటి క్లియర్‌గా ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇస్తారని మేము ఐ మీన్ వండర్‌ఫుల్‌గా ఉంది మేడం. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఒక 4 మెంబర్స్‌తో ఫీడ్‌బ్యాక్ తీసుకుందామా మేడం? ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మీకు కనెక్ట్ అయిన పాయింటే చెప్పండి. ష్ గన్ షాట్‌లో చెప్పాలి. టైం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు ఎక్స్ ఆర్మీ ఆర్మీ అన్నారు కాబట్టి, సో ఇందులో ఒక ద గ్రేట్ లీడర్ శివ సార్ ఆర్మీలో రిటైర్డ్ అయ్యి ఎంఎస్ఆర్ వెస్టీస్ ఆర్మీలో యుద్ధం చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్ నా కజిన్ బ్రదర్ మేడం. ఒకసారి సార్‌తో మీరు ఓకే. మాట్లాడండి మేడం. ఫీడ్‌బ్యాక్ ఇస్తాను ఓకే మేడం. సార్. థ్యాంక్ యూ. శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం మీరు చెప్తా ఉంటే నిజంగా మళ్ళీ ఆర్మీలో సర్వీస్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. చ- చాలా చాలా వండర్ఫుల్ మేడం. మన వాళ్ళు చాలా మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. ఎస్ సార్. మీకు పర్సనల్ గా నేను కాల్ చేస్తాను మేడం. ఓకే సార్. ఓకే సార్. సార్ దగ్గర నెంబర్ తీసుకొని మీకు కాల్ చేస్తాను మేడం. నేను ఆర్మీ నుంచి రిటైర్డ్ మేడం. అదే సార్. అంటే నేను జూమ్ ఆన్ చేయంగానే ఎక్స్ ఆర్మీ అని చూడంగానే చాలా హ్యాపీ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ మేడం. మీరు ఆ పేరు చెప్పగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేడం. సార్. మీ నెంబర్ తీసుకొని కాల్ చేస్తాను మేడం నేను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. శివరామ్ మా బ్రదరే మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎంబి రాని మేడం. ఓకే సార్. ఓకే. ఆర్ఎంబి అన్మ్యూట్ కావట్లేదు అనుకుంటా. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మీరు వెరీ గుడ్. థ్యాంక్ యూ. రైలు ప్రయాణం అని చెప్పారు, ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు, కానీ నేను వెస్టేజ్ లో ఎక్కడానికి చేరాను. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్ గా వాళ్ళు నిలబడాలి అని అంటే మనం కాన్ఫిడెంట్ గా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలన్నారు మేడం. థ్యాంక్ యూ. ఇమ్యూనిటీ గ్రోత్ గురించి, ప్రొడక్ట్ గురించి చాలా చాలా నోని, ఇంకా చాలా హోమ్ కేర్, అగ్రికల్చర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్ వీటన్నిటిని గురించి కూడా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ. వేటాడాలి అని అన్నారు, స్టార్ట్ చేయాలి అన్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేంద్ర సార్ మీరు నా మీద ఉన్నటువంటి ప్రేమతో చాట్ చేశారు. మహేంద్ర సార్ మెట్రగుంట. ఓకే
ఓకే. కొత్త సార్ ప్రసాద్ సార్ విద్యమూర్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రొడక్ట్లో నాలెడ్జ్ మాత్రం చాలా చక్కగా చెప్పారు మేడం. అందులో శ్రీభక్తన్ గురించి ప్రత్యేకంగా చెప్పారు మేడం. అందులో కొన్ని వాడుకున్నాం కానీ శ్రీభక్తన్ గురించి టోటల్గా అన్నిటికీ గురించి ఈ రోజు నేను వింటున్నా మేడం. అన్నిటికీ వాడుకోవచ్చు అన్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క సెషన్ మాకు ఇచ్చినందుకు మా ఆర్మీ టీంకి ఇంకొకసారి కూడా మీరు మీ నాలెడ్జ్ మాకు పంచుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, తప్పకుండా. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నజీర్ సార్, నజీర్ బాషా సార్, ఎక్స్ ఆర్మీ. సార్ గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మేడం. ఆర్మీ రిటైర్డ్. మా అప్లైన్ కూడా శివ సార్, ఆర్మీ రిటైర్డ్. జస్ట్ మీకు ముందు మాట్లాడిన అతను ఎస్ సార్. ఎస్ సార్. చాలా మా ఎమ్మట పడి ఇది చేస్తున్నాడు మేడం. మాకు చాలా గైడెన్స్ ఇస్తా ఉంటాడు. చెయ్యి అని చెప్పేసి. ఇంకా వెంబట పట్టాలి లేదు సార్, చెయ్యాలి ఖచ్చితంగా. అందుకే మేడం, అందుకే మీరందరు ఈ విధంగా చెబుతుంటే మాకు కూడా ఉత్సాహం చాలా ఇదిగా వస్తుంది మేడం. ఎస్ సార్. ఖచ్చితంగా చేస్తాం మేడం. మీరు చెప్పిన శ్రీభద్రం గురించి, నోని గురించి, పీసీఓడికి యూజ్ చేసే ఐటమ్స్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. నేను కూడా నిన్న మోకాల నొప్పులకి అని చెప్పేసి నిన్న 5 ఐటమ్స్ ఆర్మీ శివ గారు చెప్పారు. అవి మొత్తం కొనిపించాను మేడం 100 CNCకి. నేను కూడా ట్రై చేస్తున్నాను మేడం. ఖచ్చితంగా సార్. మరి ట్రై చేయడం కాదు, మరి ఆర్మీలో మీరు బుల్లెట్లు ఎలా వేస్తారో అలా వేసేయాలన్నమాట. అంత మంచి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఖచ్చితంగా మేడం, మీ అందరిని చూసి నేర్చుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రాధాకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాధాకృష్ణ సార్, ఎక్స్ ఆర్మీ. ఓకే. మహేందర్ సార్ అన్మ్యూట్ చేసుకున్నారా? మహేందర్ సార్. చేసుకున్నాం. విజయ్ కుమార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ మేడం. పిండి కొద్ది రొట్టి చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం. సార్. ప్రొడక్ట్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. నేను జాయిన్ అయ్యి 10 days అయింది మేడం. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటున్నా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేందర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఆర్ఎస్ఐ సార్. ఆర్ఎస్ఐ సార్. ఆర్ఎస్ఐ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ఎస్ఐ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రాధాకృష్ణ సార్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సలాం సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం తో గుడ్ మార్నింగ్ సార్. మేడం న్యూట్రిషన్ బాగా చెప్పారు మేడం ఈరోజు. సార్ వెరీ గుడ్. ఇబ్బంది లేకుండా 6 లెక్కలు ఒకేసారి డెవలప్ చేయమని చెప్పారు మేడం. బాగుంది మేడం. పాయింట్ బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. నేను కూడా గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రియా కిషోర్ సార్, ఎన్ఆర్టీ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రియా కిషోర్ సార్ త్వరగా. ఓకే. శివకుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శివగురు అన్మ్యూట్ అయ్యేటట్లేవు, చూడండి ఒకసారి. ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉంది సార్. అవ్వట్లేదు, చూడండి ఒకసారి. శివకుమార్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మేడం మార్నింగ్. ఈ రోజు మీరు చెప్పిన ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. మేము కూడా ఎక్స్ ఆర్మీయే మేడం. మా అప్లైనర్ శివ సార్ మేడం. సూపర్ సూపర్ మేడం, సూపర్. మేడం మీరు ఒక్కొక్క ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, పిండి కొలతే రొట్టె అన్నట్టు వేరే వాళ్ళకు కూడా ప్రోడక్ట్స్ గురించి చెప్పాలి అంటే ఆ ప్రోడక్ట్ గురించి మాకు తెలియాలి, వాటి ఉపయోగాల గురించి, అది అది ఎంత బాగా ఉపయోగపడుతుందో వాటి గురించి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. అలాగే బిజినెస్ 1:6 ఫాలో అవటం గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం, అర్థమయ్యేటట్టు చెప్పారు. హౌస్ వైఫ్ నుంచి కూడా మీరు ఇంత క్లియర్ గా క్లారిటీగా మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా నేర్చుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ మీరు ఇఫ్ డోంట్ మైండ్ మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. డిస్టర్బెన్స్ అవుతా ఉంది. ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు మేడం గారికి డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. అర్థం చేసుకోవాలి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ 2 మెంబర్స్ ఓన్లీ. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. శివకుమార్ మేడం, రేఖా మేడం మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. కదిరి నరసింహ సార్ అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు మాట్లాడుకుంటే హ్యాండ్ రైట్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. షేక్ షాహిదా మేడం, రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, ప్రతిభ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్. ప్రతిభ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మీరు వెస్టేజ్ లో ఇండివిజువల్ గా తయారైతేనే సక్సెస్ అవుతారని చెప్పారు మేడం. ఆ పాయింట్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది. సప్లిమెంట్స్ లో కూడా కొన్ని తెలియని విషయాలు చెప్పి మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. రామారావు సార్ ఉన్నారా? రామారావు సార్. సార్ మూవ్ టు నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. క్లోజ్ చేద్దాం విజయ్ సార్. ఇంకా 2 మెంబర్స్ ఏమైనా తీసుకుందాం. క్లోజ్ చేద్దాం సార్. 76. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. లాస్ట్ వన్ ఐవి మళ్ళీ సార్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ నాలెడ్జ్ చాలా చక్కగా ఇచ్చారు. సో మీరు చెప్పింది గోరంతా, చెప్పాల్సింది కొండంతా. మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ మాకు మళ్ళీ అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాం మేడం. నెక్స్ట్ డెఫినెట్లీ వండర్ఫుల్ సీజన్ తో మా ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ కి మళ్ళీ మీరు వచ్చి మంచి వండర్ఫుల్ స్పీచ్ ఇవ్వాలని, ప్రోడక్ట్ నాలెడ్జ్ ఇవ్వాలని కోరుకుంటాం మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ ఆల్ లీడర్స్. విజయ్ సార్. విజయ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ సార్ ఏమైనా మాట్లాడతారా? ఏం లేదు, క్లోజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. మరి ఒక గొప్ప గ్రేట్ లీడర్ తో మార్నింగ్ 5:30 కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జూమ్ ని ఎండ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.